ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇప్పటికే కొత్త పాత చిచ్చుతో సీనియర్లు రగిలిపోతున్నారు. గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేయని, అసలు పార్టీ బలంగా లేని స్థానాలను కేటాయించారంటూ బీజేపీ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్లు సర్దుబాటు చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా భారతీయ జనతా పార్టీ ఏ ఈక్వేషన్ పైన ఈ 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది అనేది ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతల్లో హాట్ టాపిక్గా మారింది. సీనియర్లు ఆశించిన స్థానాలు కాకుండా అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీ లేనటువంటి స్థానాలు ఈ ఎన్నికల్లో బరిలో దిగడం వెనకాల ఆంతర్యం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లకు సీట్లు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరోపక్క ప్రస్తుతం బరిలోకి దిగుతున్న స్థానాల్లో బీజేపీ గెలుస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చూసుకుంటే, ఎచ్చెర్లలో బీజేపీ 2009లో పోటీ చేయగా కేవలం 2% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక 2014లో ఇక్కడ కిమ్మిడి కళా వెంకట్రావు గెలిచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019లో బీజేపీ తరపున సూర్యప్రకాష్ పోటీ చేయగా 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు బరిలో దిగుతున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే 2014లో కూటమిలో బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు 51.34% ఓట్లతో గెలుపొందారు. అదే విష్ణుకుమార్ రాజు 2019లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పుడు మాత్రం 10.63% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా ఇక్కడ విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగబోతున్నారు. ఇక అరకులో గత 20 ఏళ్లలో అసలు బీజేపీ లేనేలేదు. ఈ ఎన్నికల్లో అరకు వ్యాలీ నుంచి పంగి రాజారావు బరిలోకి దిగబోతున్నారు. ఇక 2014లో కైకలూరు నుంచి కూటమిలో బరిలోకి దిగిన కామినేని శ్రీనివాస్ 53.80% ఓట్లతో విజయం సాధించారు. గత 20 ఏళ్లలో బీజేపీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే గెలుపు తన ఖాతాలో వేసుకుంది. ఇక విజయవాడ వెస్ట్లో 2014లో బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సుజనా చౌదరి బరిలోకి దిగబోతున్నారు. బద్వేలు విషయానికి వస్తే 2009లో మాత్రమే సింగమల వెంకటేశ్వరరావు పోటీ చేయగా 1.05% ఓట్లు మాత్రమే సంపాదించగలిగారు. ప్రస్తుతం బొజ్జ రోషన్న అనే కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించింది బీజేపీ. జమ్మలమడుగులో కూడా గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేసింది లేదు. ఇక ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఆదోని, ధర్మవరం ఈ రెండిట్లో కూడా బీజేపీ గత 20 ఏళ్లలో పోటీ చేయలేదు. ఇక ఇప్పుడు ఆదోనిలో డాక్టర్ పివి పార్థసారథి బరిలోకి దిగుతున్నారు. ధర్మవరంలో సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న ఈ 10 స్థానాల్లో కేవలం 2-3 చోట్ల మాత్రమే బీజేపీ పోటీ చేసింది తప్ప గత 20 ఏళ్లలో ఈ 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేసినటువంటి దాఖలాలే లేవు. ఇక పోటీ చేసిన చోట కూడా ఓటు శాతం మరింత తక్కువే. విశాఖ నార్త్, కైకలూరులో మాత్రమే ఈ 20 ఏళ్లలో బీజేపీ గెలుపు సాధించింది. ఇక మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ మనుగడే లేనటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు బీజేపీ పోటీ చేయబోతున్న ఈ 10 స్థానాల్లో గెలుపు కష్టం అంటున్నారు సీనియర్లు. ఒక పక్క సీనియర్లు తమకు సీట్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, పార్టీ బలంగా లేని చోట్ల టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఓట్ బ్యాంక్ వంకతో అవకాశాలు ఇచ్చారు అని అంటున్నారు. బీజేపీ ప్రకటించిన ఈ 10 స్థానాల్లో కూడా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అసలైన వారికంటే కూడా వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. చూడాలి మరి ఎంతమంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.